నమస్తే. ఫార్ములా ఈ కేసు విషయంలో గవర్నర్ కూడా కేటీఆర్ అరెస్ట్ సంబంధించి ఏవైతే ఉంటుందో దాని గవర్నర్ కూడా ఆమోదించిన పరిస్థితి. అండ్ ఇంకోవైపు చూసుకుంటే 42% రిజర్వేషన్ల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్థానిక సంస్థలు వెళ్ళిపోతుందో పార్టీ పరంగా ఇస్తారని చెప్పడం పరిస్థితి. ఇంకోవైపు మరలా మీ రెండు అంశాలపైన మనతో పాటు మాట్లాడి రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏం చెప్తారు సార్? 42% రిజర్వేషన్ ఏమో కంప్లీట్గా కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడేమో పార్టీ పరంగా ఇస్తాం, కేంద్రం దీనికి ఒప్పుకుంటలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మీరు చెప్తారు. సో ఎంతవరకు బీసీలు మీకు సపోర్ట్గా ఉంటారంట? ఇప్పుడు రాణా గారు ఎన్ని ద్వారాలు తెరవాలో అన్ని ద్వారాలు తెరిచాం, ఎన్ని కిటికీలు ఓపెన్ చేయాలో అన్ని కిటికీలు ఓపెన్ చేసాం. బయటికి వెళ్ళే మార్గాలన్నీ మూసివేయబడిన తర్వాత ఉన్న ఏకైక మార్గాన్ని ఎంచుకోక తప్పదు. మేమెంతో మాకంతా ఇది సామాజిక న్యాయ నినాదం. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది, భారత రాజ్యాంగంలో ప్రవేశిక చెప్పింది. అలాగే మా మల్లికార్జున ఖార్గే గారు దశా దిశ నిర్దేశించారు. రాహుల్ గాంధీ గారు దాని నినాదంగా మొత్తం భారతదేశం అంతా పరిచయం చేశారు. ఇప్పుడు మేమెంతో మాకంతా నినాదాన్ని మేము ఇచ్చే క్రమంలోనే మేము రాజ్యాంగబద్ధమైన పద్ధతులని పాటించాం. కుల సర్వే చేశాం. మేము సామాజిక ఆర్థిక వెనుకబాటు తనానికి సంబంధించిన వాస్తవాలను మేము డాక్యుమెంటరీ రూపంలోకి తీసుకొచ్చాం. మేము ఆ డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చే దాన్ని గవర్నర్ పంపాం. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర దాకపోయింది. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు మెప్పించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని బీసీల రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పాం. అన్నీ చేసిన తర్వాత మేము ఇంకేం చేయలేదో ఒకటి చెప్తే నేను వింటాను సిద్ధంగా ఉన్నా. అన్నీ చేసాం. అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాత మాకు మిగిలిన మార్గం ఏమీ లేదు కాబట్టి పార్టీ పరంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేము రిజర్వేషన్ నినాదంతో బీసీ రిజర్వేషన్ నినాదంతో పోతున్నాం. మిగతా రాజకీయ పార్టీలకు చైతన్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమే ఉంటే, బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా అనౌన్స్ చేయమనండి, అభ్యంతరం చెప్పట్లేదు. కానీ బీసీ సంఘాల నాయకులేమో దీన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తారు. పార్టీ పరంగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, మేము యాక్సెప్ట్ చేయము, లేదు దీన్ని ఎట్లాగైనా సరే ఇటు చట్టం తీసుకురావాలి అని చెప్పి కూడా బీసీ సంఘ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. రాణా గారు, బీసీ సంఘ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎన్ని మార్గాలు సూచిస్తే అన్ని మార్గాలను మేము అనుసరించాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, డెడికేటెడ్ కమిటీ వేయన్నారు. డెడికేషన్ కమిటీ వేసాం. బీసీ కమిషన్ నుంచి డెడికేషన్ కమిషన్ ద్వారానే మేము వివరాలను బయటకు తీసుకొచ్చాం. మేము ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి కదా, ఎందుకంటే ఆర్టికల్ 72, 73 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ పరిపాలనను మనం తీసుకోకున్నప్పుడు ఒకవైపు కేంద్ర నిధులు ఆగిపోయే అవకాశం ఉంటుంది సార్. నిధులను పక్కన పెట్టినా కూడా స్థానికంగా నాయకత్వాన్ని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం మనము ప్రజాస్వామ్య వ్యవస్థని, పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలి కదా. ఆ బాధ్యత మా మీద ఉంది కదా. హైకోర్టు కూడా మా నెత్తి మీద బేసికల్గా బెత్తంతో రెడీగా ఉంది కదా. ఇప్పటికే 2-3 సార్లు హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకెప్పుడు నిర్వహిస్తామని చెప్పేసి డెడ్లైన్ కూడా పెట్టింది. ఒకవైపు రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న హైకోర్టు తీర్పును మేము గౌరవించాలి. మరోవైపు స్థానిక సంస్థలో బలమైన నాయకత్వాన్ని, ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంకోవైపు బీసీలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చాలి. కాబట్టి ఈ మొత్తం టోటల్గా కసరత్తు చేసే క్రమంలో, ఈ టోటల్ అంశాలను పట్ల మా చిత్తశుద్ధిని వ్యక్తం చేసే క్రమంలో పార్టీపరమైన రిజర్వేషన్ తప్ప మరొకే మార్గం లేదు. బీసీ సంఘాలు చాలా క్లియర్ తీసుకోవాలి. నిజంగా ఈ 42% రిజర్వేషన్లు వ్యతిరేక ఎవరు? క్లియర్గా మనకు కనపడుతున్న వ్యతిరేక ఎవరు? కేంద్ర ప్రభుత్వం. బంతి గోల్ కొట్టాల్సిన బంతిని దాచిపెట్టేసి గోల్ కొట్టండి మమ్మల్ని అంటే మా దగ్గర బంతే లేదు, గోల్ ఎట్లా కొడతా ఉంటాం. ఈరోజు పార్లమెంట్లో కనుక చట్టబద్ధమైన సవరణ జరిగి, రాజ్యాంగబద్ధమైన సవరణ జరిగితే ఈరోజు 42% రిజర్వేషన్ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఏదైతుందో, వీళ్ళు కనీసం జనాభా లెక్కలలో వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడని బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని వాళ్ళు శంకిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గల్లీలో, అట్లాగే మనకి బీజేపీ ఢిల్లీలో, ఇది గల్లీలో అది ఢిల్లీలో, ఈ రెండు వ్యతిరేకించడం వల్లనే 42% రిజర్వేషన్ని మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేయలేకపోయినాం. పార్టీ పరంగా అది మా చేతిలో ఉన్నప్పటికీ కాబట్టి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ సంఘాల నాయకులకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేదంటే, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. దయచేసి సిచ్యువేషన్ని మీరు గమనించి కాంగ్రెస్ పార్టీ ఏ విధానాన్ని తీసుకుందో మిగతా రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేయండి, వాళ్ళని ప్రకటించమని. అట్లాగే భవిష్యత్తులో ఈ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమల్లోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిందే. మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉండదు. అంతకుముందు జయలలిత గవర్నమెంట్, మనకి ఏఐడిఎంకే గవర్నమెంట్ శాసనసభలో ఆమోదిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము దాన్ని అమలు తీసుకెళ్ళగలం. ఈరోజు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే మేము చేస్తాం. బీజేపీ ఉన్నన్ని రోజులు ఈ 42% రిజర్వేషన్ సాధ్యం కాదు. బీఆర్ఎస్ ఉన్న రోజులు 42% రిజర్వేషన్ తెలంగాణలో సాధ్యం కాదు. కాబట్టి ఈ విషయాన్ని బీసీ నాయకులు గమనించి మా చిత్తశుద్ధిని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇక్కడ మేము మొన్నటి వరకు ఇటు కేటీఆర్ అరెస్ట్ పైన ఫార్ములా ఈ రేస్ కేసులో అవన్నీ కూడా నడుస్తూ ఉంది, అదే గవర్నర్ దగ్గర ఉంది ఆ ఫైల్ అని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు కంప్లీట్ గవర్నర్ కూడా దానిపైన ఆమోదం. సో ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే ఇంకా ఈ విధంగా కాలయాపన చేసే ప్లాన్ ఏమన్నా? రాణా గారు, మీకు అట్లాగే మన వాహిని ప్రేక్షకులందరూ కూడా అభినందనలు.
ఎగిరెగిరి పడిన కూడా ఇళ్ళకల పడ్డట్టుగా ఉంది కేటీఆర్ పరిస్థితి. ఆయనే స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నాడు కదా, నేనే ఈ రేసును నిర్వహించాను, ఈ రేస్ మొత్తం కూడా బ్రెయిన్ చైల్డ్, ఈ రేస్ సంబంధించిన ఏదైనా కూడా నేనే బాధ్యత వహిస్తానని మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు చెప్పలేదు. కేటీఆర్ గారు ప్రకటించుకున్నారు. అంటే గవర్నెన్స్ ప్రకటించాల్సిన విషయాన్ని అంతా కూడా నేనే చేశాన్న విషయాన్ని ఆయన చెప్పాడు. చెప్పి ఈ రేస్లో అవినీతి క్విడ్ ప్రో జరిగినట్టుగా క్లియర్ కనబడతా ఉంది కదా. అంటే ఈ రేస్కు సంబంధించిన ఎవరైతే పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడులకు సంబంధించిన పెట్టుబడిదారుడు ఆ డబ్బుల్ని దాని ద్వారా వచ్చే కమిషన్ డబ్బుల్ని బీఆర్ఎస్కి ఇచ్చినట్టుగా మనకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ధనవంతమైన పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ, వాళ్ళ తర్వాత అతి ధనవంతమైన పార్టీ భారతదేశంలో బీఆర్ఎస్ఏ. ఒక ప్రాంతీయ పార్టీ అతి ధనవంతమైన పార్టీగా 2వ స్థానంలో ఉన్నది. ఇట్లాంటివన్నీ వస్తేనే కదా నువ్వు ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో చేర్చడం. కాబట్టి చాలా క్లియర్గా క్విడ్ ప్రో జరిగింది. ఆ క్విడ్ ప్రో పూర్తిగా కేటీఆర్ గారు ఆజమాయిష్లో జరిగింది. సత్యం నీకు చాలా నగ్నంగా కనబడతా ఉంది. కేటీఆర్ ఆయనంతా ఆయన ఒప్పేసుకున్నాడు, నేనే చేసినాను ఒప్పేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్ప మరే మార్గం లేదు. గవర్నర్ గారు ఆ విచారణకు ఆయన ఆదేశించారు కాబట్టి బహుశా కేటీఆర్ గారు మొన్నటిదాకా ఏదైతే ప్రాగ్బలాలు ఉత్తర కుమారుడు ప్రాగ్బలాలు పలికారో, నేనే బాధ్యుడిని, నేనే కర్త క్రియా కర్మ అని చెప్పుకున్నాడు. అవన్నిటికీ ఈరోజు బాధ్యత చట్టం ఏం చేస్తే అది చేసే అవకాశాన్ని ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటాం. ఇప్పుడు మేము ఎక్కడ కక్షాదింపు చర్యలు మేము పాల్పడం రానా. మా పార్టీ ముఖ్యమంత్రి కానీ మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ క్లియర్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కక్ష సాధింపుకే పాల్పడితే ఈరోజు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ, కవితారావు గారు కానీ వీళ్ళందరూ జైల్లో ఉండాలి. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. చట్టం ఏ పని చేయాలో ఆ చట్టం నిర్దిష్టంగా పనిచేసే స్వేచ్ఛను మేము ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి కేటీఆర్ అరెస్టుకి బహుశా మార్గం సుగమనమైంది. బహుశా అది కొద్ది రోజుల్లోనే మనం కేసీఆర్ అరెస్టు చూడబోతామని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ విధంగా 42% రిజర్వేషన్ పైన సో పార్టీ చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేసింది. సో బీసీ సంఘ నాయకులు దీనిపైన అర్థం చేసుకొని ఇతర పార్టీల పైన చిత్తశుద్ధి ఏదో సెల్ఫించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే కేటీఆర్ అరెస్ట్ పైన కూడా సో చట్టం తన పని తను చేసుకోవచ్చు. సో బహుశా ఒకవేళ ఛాన్స్ ఉంటే త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తా ఉంది అని చెప్పి కూడా హరియాస్ సార్ చెప్తాను. కెమెరా పర్సన్ సాయి తోరానా ప్రతాప్, హైదరాబాద్.